కేటీఆర్ కు నోటీస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ చేసే ఛాన్స్ అట. ఎక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, డైరెక్ట్ గా స్టేట్మెంటే ఇస్తున్నారు వీళ్ళు. కేటీఆర్ కి నోటీస్ ఇచ్చే అవకాశం ఉందట ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఏమయ్యా మళ్ళీ పరువు నష్టం వేస్తావా వీళ్ళ మీద కూడా? నీ పరువుకు భంగం కలుగుతుందేమో కదా. నీకు మామూలు పరువు లేదు, కారిపోతున్నది నీ పరువు. నోటీసులు ఇచ్చినావు కదా మీడియా సంస్థలకి, యూట్యూబ్ ఛానళ్ళకి, మాలాంటి వాళ్ళందరికీ. నీకు నోటీస్ ఇచ్చే అవకాశం ఉందట, సమాధానం చెప్పాలి. నీకు దమ్ముంటే చేతనైతే ప్రెస్ మీట్ పెట్టు. దమ్ము లేక చేతగాని దద్దమ్మ నువ్వు నోటీసులు పంపిస్తున్నావు మాలాంటి వాళ్ళకి, లీగల్ నోటీసుల పేరుతోని. నీకు వారం రోజుల సమయం ఇస్తున్నా, నువ్వు వీడియోలు డిలీట్ చేయట. వెంట్రుకతో సమానం అని చెప్పిన ఆనాడు నీ నోటీసు. నువ్వు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టాయా దీని మీద? ఫోన్ ట్యాపింగ్ మీద వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నీవు, నీ పార్టీ మీద వస్తున్న ఎలిగేషన్స్ మీద నీ అయ్యనేమో ప్రెస్ మీట్లో ఓ నో 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 ఏం క్వశ్చన్లు అడగొద్దు ఇప్పుడు అంటాడు. దేనికి రెస్పాండ్ కాడు, ధైర్యం లేక దమ్ము లేక నువ్వు లీగల్ నోటీసులు పంపిస్తూ నువ్వు ఇంట్లో దాచుకుంటావు. మీరెందుకు మాట్లాడతలేరు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద? ఒక ప్రెస్ మీట్ పెట్టే దమ్ము లేదా? నోరు ఉన్నది కదా మీకు. హరీష్ రావు పొద్దున లేస్తే కూస్తూనే ఉన్నాడు కదా, ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ మీద నోరు వస్తలేదు? ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులకు కూడా నోటీసులు ఇస్తారట. ఒకరు ఎర్రబెల్ దయాకర్ రావు అయి ఉంటాడు, ఒకరు కేటీఆర్, ఇంకొకరు ఎవరో మరి. కసరత్తు మొదలుపెట్టిన పోలీసులు పరిస్థితులను బట్టి అరెస్టు చేసే ఛాన్స్. ప్రగతి భవన్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్. ప్రగతి భవన్లో ఎవరుంటారు? కేసీఆర్ ఉండేది. కేసీఆర్ని కూడా అరెస్ట్ చేయాలి. గత సర్కారు చర్యలు సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కమెంట్స్. ఒకటో రెండో ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చని వ్యాఖ్య. భార్యాభర్తల మాటలు వింటారా అంటూ సీఎం సీరియస్. చిప్పకూడు తప్పదంటూ రేవంత్ వార్నింగ్. ఒక ముఖ్యమంత్రి అన్నాడు, పర్సనల్ లైఫ్లోకి మీకెందుకురా, మీరెందుకు భార్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్లు వింటారని ఒక ముఖ్యమంత్రి అన్నాడు అని అంటే, ఆ ముఖ్యమంత్రి మాట్లాడినంటే నిజం అన్నట్టే. భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నరు ఈ దుర్మార్గులు. ఇప్పుడు ఇలా 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 అంతఃపురంలో ఒకడంటే ఒకనికి పడదు కదా. వీని భార్య ఫోన్ వాడినాడు, వాని భార్య ఫోన్ వీడినాడు. ఇది కథ. ఇంత దుర్మార్గులు వీళ్ళు. మళ్ళీ నోటీసులు పైగా మాట్లాడే చేత కాదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు బిగుస్తున్నదా? త్వరలోనే ఆయనకు పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారా అంటే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులకు సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దొంగలవో లంగలవో ఒకటో రెండో ఫోన్లు ట్యాపింగ్ చేస్తే చేసిండొచ్చు, పోలీసుల పనే కదా అది అంటూ ఇటీవల కేటీఆర్ పరోక్షంగా సమర్థించడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. నేను అనుకోవడం ఏంటంటే, ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల దానికి నోటీస్ ఇవ్వకపోవచ్చు తప్ప, ఇవాళ రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ఈ దొంగలంతా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్కి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఇటీవల స్పందించిన రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ కేటీఆర్ అండ్ టీంను చెర్లపల్లి జైలుకు పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. భార్యాభర్తల మాటలు కూడా వింటారా, పైగా ఏమవుతుందని అంటాడా, సిగ్గుండాలే, అచ్చోసిన ఆంబోతులా బరితెగించారు అంటూ కేటీఆర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పెద్దలు చెప్పినట్టు విన్న అధికారులు ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారికి గులాబీ పార్టీ నేతలు కన్నెత్తి చూడడం లేదని కమెంట్ చేశారు. రేవంత్ వార్నింగ్ ఇచ్చిన 2 రోజుల్లోనే పోలీసు వర్గాల్లో కదలిక మొదలైంది. పోలీసుల నుంచి రాజకీయ నేతలపైన అధికారులు ఫోకస్ పెట్టడంతో ముందు కేటీఆర్ నెత్తికే ఈ కేసు చుట్టుకుంటుందా అనే చర్చ మొదలైంది. పోలీస్ ఆఫీసర్ల స్టేట్మెంట్ల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు, రిటైర్డ్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న తదితరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో వారు కేటీఆర్ పేరును వెల్లడించినట్లు పోలీసుల ద్వారా తెలిసింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు సోమవారం ముందు పోలీసుల ముందు హాజరు కాబోతున్నట్లు సమాచారం అందింది. అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక దొంగ వస్తున్నాడు, కలుగు దాంట్లో దాచుకున్న ఎలుక అమెరికా నుంచి హైదరాబాద్ దిగుతున్నది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచినందున ఆయన్ను పోలీసులు ప్రశ్నిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, దానికి అనుగుణంగా తదుపరి చర్యలు ఉండనున్నాయన్నది పోలీసుల వాదన. వాళ్ళ విచారణలో ఎక్కడా కూడా మేము చేయలేదు, మాకు సంబంధం లేదని చెప్తలేరు. మాకు సంబంధం లేదు, వాడు చెప్పిండు మేము చేసినాం, వాడు చెప్పిండు మేము చేసి ఇదే ప్రణీత్ రావు దగ్గర నుంచి ఇప్పటిదాకా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరి నోటి వెంట ఇదే స్టేట్మెంట్ వస్తున్నది.
ముందు చూపుతోనే రేవంత్ కామెంట్స్. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్లు తిన్న వ్యవహారాన్ని వదిలేది లేదని, అవినీతిపైన విచారణ జరిపిస్తామని, తిన్నది కక్కిస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ వ్యాఖ్యానించారు. అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరిగేషన్ పైన వైట్ పేపర్ను అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేయడంతో పాటుగా జ్యుడిషియల్ విచారణకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేటీఆర్ అండ్ టీంకు చర్లపల్లి జైల్లో చిప్పకూడు తప్పదనే వ్యాఖ్యలు సైతం ముందు చూపుతోనే చేసి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశం మేరకే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందంటూ ఒక పోలీసు ఉన్నతాధికారితో ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఫోన్లో మాట్లాడిన సమయంలో వ్యాఖ్యానించారు. ఎలాగూ పోలీసుల ముందు ప్రభాకర్ రావు హాజరవుతున్నందున అప్పటి ప్రభుత్వ పెద్దలెవరు, ఏమేం ఆదేశాలు ఇచ్చారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎంత కాలం పాటు సంభాషణలు విన్నారు, వాటిని తిరిగి ఎవరికి అందించారు అనే విషయాలన్నింటినీ పోలీసులు రాబట్టబోతున్నారు. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లలో కేటీఆర్ పేరు ఉన్నట్టు పోలీసులు అనధికారికంగా చెబుతుండటంతో ప్రభాకర్ రావు నోటి వెంట ఎలాంటి ధృవీకరణ వస్తుందన్నది కీలకంగా మారింది. ప్రభాకర్ రావును ప్రశ్నించిన తర్వాత కేటీఆర్కు నోటీసులు ఇస్తారా, లేక ప్రశ్నిస్తున్న సమయంలోనే జారీ చేస్తారా, లేదంటే మరింత దర్యాప్తు చేసిన తర్వాత ఇస్తారా అనేవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అవసరమైతే అరెస్టు వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఏప్రిల్ నెలలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ అటు పోలీసు వర్గాల్లో ఇటు బ్యూరోక్రాట్ల మధ్యన జరుగుతున్నది. బీఆర్ఎస్ కు చెందిన కొందరు కీలక నేతలకు నోటీసులు ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారని, అవసరమైతే అరెస్టుల వరకు వెళ్లే ఛాన్స్ ఉందనేది వారి మాటల్లో వ్యక్తమవుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అండ్ టీం తప్పు చేసిందని, జైలుకు వెళ్లక తప్పదని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఏం జరగబోతుందనేది పోలీసు ఉన్నతాధికారులు బ్యూరోక్రాట్లకు ఒక మేరకు స్పష్టత ఉన్నది. ఈ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉన్నట్టు ఖచ్చితమైన ఆధారాలు లభించినందునే సీఎం ఆ విధంగా కమెంట్ చేశారన్నది వీరి వాదన. రాబోయే రోజుల్లో పొలిటికల్ లీడర్ల అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు. ట్యాపింగ్ వ్యవహారంతో పాటు వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు పోలీసులు వేధించడం, బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా ఫండింగ్ చేయడం సైతం గులాబీ లీడర్ల ఆదేశాల మేరకే జరిగిందని వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలి అనే ఆదేశాలను వాట్సాప్, సిగ్నల్ తదితర మొబైల్ యాప్ల ద్వారా ఇచ్చేవారని వెల్లడైందట. వాట్సాప్, సిగ్నల్ చాటింగ్ డేటాను ఒక మేరకు పోలీసులు సేకరించినట్టుగా సమాచారం. లోక్సభ ఎన్నికలు జరగడానికి ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ కు మింగుడు పడని అంశంగా మారింది. నోటీసులు, అవసరమైతే అరెస్టులు లాంటి చర్యలతో ఆ పార్టీ మరింత డిఫెన్స్ లో పడే ఛాన్స్ ఉన్నది. తీసుకపోయి లోపలేయాల కొడుకులను ఇంకొక మాట ఆలోచించడానికి వీల్లేదు. వీళ్ళు చేసింది మామూలు పని కాదు. వీళ్ళు తప్పు చేశారు అనడానికి ఒకటే ఒక నిదర్శనము వీళ్ళ నోటి వెంట మాట రాకపోవడం. ఇంకా అంతకుమించి ఇంకేం అక్కర్లేదు మనకి. ఇప్పుడు రేవంత్ అంత మాట అన్నాడా? భార్యాభర్తల ఫోన్లు కూడా వింటారా? అచ్చోసిన ఆంబోతులా మీరు అని అన్నాడా? మరి సిగ్గులేదా? మనుషులైతే సిగ్గుండాలి కదా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా. అంత మాట అంటావా మమ్మల్ని, మేము అంత దుర్మార్గులమా అని ఒక ప్రెస్ మీట్ పెట్టాలిగా. కనీసం కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇళ్లలో కూర్చొని సపోర్ట్ చేస్తలేరంటేనే వాళ్ళు తప్పు చేసినారని అర్థమవుతున్నది.